శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తస్మాత్ జాగ్రత్త. ధనుస్సు రాశి వారి జీవితాన్ని తలకిందులు చేయబోతున్న సూర్యగ్రహణం ఎఫెక్ట్. ఏప్రిల్ 8వ తారీఖు అమావాస్యతో కూడిన సూర్యగ్రహణ ప్రభావంతో వీరి జీవితంలో భారీ స్థాయిలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఏ పని తలపెట్టినా అన్ని సమస్యలే. జీవితం గందరగోళంగా కాబోతోంది. అయితే ధనుస్సు రాశి వారు సూర్యగ్రహణం ఎఫెక్టుతో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో భారీ స్థాయిలో జరిగే ఊహించని మార్పులు ఏమిటి? వీరు ఈ సమయంలో తలపెట్టిన పనుల్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారు గ్రహణ ఎఫెక్ట్ నుండి తప్పించుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు. బంధాలకి, అనుబంధాలకి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే వీరు ఏవైనా ముఖ్యమైన పనులను చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తరువాతే నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు. ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు. అలాగే వారికి ఉన్నటువంటి ప్రాపర్టీ డీటెయిల్స్ ను అతి రహస్యంగా ఉంచుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే వీరి జీవితంపై భారీ స్థాయిలో సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఉండబోతోంది. ఈ గ్రహణ ప్రభావంతో వీరి జీవితంలో ఎన్నో ప్రతికూల ఫలితాలు పొందబోతున్నారు. అంతేకాకుండా ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది వీరి జీవితాన్ని తలకిందులు చేయబోతోంది. అలాగే ఈ రాశి వారు తలపెట్టిన పనులన్నింటిలోనూ ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు గ్రహణ ఎఫెక్ట్ తో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో భారీ స్థాయిలో జరిగే ఊహించని మార్పులు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. నూతనంగా చేపట్టినటువంటి వృత్తి, వ్యాపారాలు అంతగా అభివృద్ధి చెందవు. ముఖ్యంగా ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు వేగవంతం కావు. ఏ పని చేస్తున్నా అది నిదానంగా జరుగుతుంది. పనులను ఎంత తొందరగా పూర్తి చేయాలని ప్రయత్నించినా ఏదో ఒక ఊహించని ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఆశించిన ఆదాయాన్ని పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. అయితే చేతి వృత్తుల వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది. అయితే ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీరు వృత్తిపరంగా నిర్ణయాలను తీసుకునేటప్పుడు తగిన సలహాలను పాటించడం మంచిది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి. అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందడంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే లాభాలు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ వ్యాపారంలో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. తరచుగా భాగస్వాముల మధ్య ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించేవారు, కొత్త పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. లేదంటే విపరీతమైన ధన నష్టాన్ని పొందుతారు. గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలు తీర్చడానికే ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. అలాగే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నా ధైర్యంగా తట్టుకొని నిలబడినప్పుడే విజయం వీరి సొంతం అవుతుంది. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు. విద్యార్థులు, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు. అలాగే సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉండడంతో విద్యాపరంగా వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీరిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే విద్యార్థులకు విద్యాపరంగా వారికి ఉన్నటువంటి సందేహాలను తీర్చడంలోనూ, అలాగే వారి ప్రతిభను పెంచుకోవడంలోనూ ఎప్పుడూ వారికి మంచి మద్దతుని ఇవ్వాలి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
ఎంతో కాలంగా తమ వెంట ఉంటూ నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ రహస్యాలను ఎవరితో అయినా చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. క్రీడాకారులకు శ్రమ అధికమవుతుంది. అయితే ఈ సమయంలో కళాత్మక రంగంలో అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను పొందుతున్నారు. కుటుంబ వాతావరణంలో లేనిపోని గొడవలు, తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏం మాట్లాడినా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనం వహించండి. అలాగే ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడండి. ఈ సమయంలో చేసేటువంటి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ వివాహం విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. వీరికి వివాహ జీవితం సాఫీగా ఉంటుంది. జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది. అయితే సంతాన పరంగా చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరికి అంతా సంతానం వల్ల కూడా కొన్ని అవమానాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ సమయంలో వీరు కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా అధిక అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా భయంకరమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు, కానీ అధిక బరువు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాగే మారుతున్న వాతావరణం పరిస్థితుల ప్రభావంతో జ్వరం వల్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు తరచుగా బాధిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తగిన విషయంలో ముఖ్యంగా ఆరోగ్య నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేయడం చాలా మంచిది. వీరికి ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి రుణాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరు ఎటువంటి స్థలాలను, ఇళ్ల, వాహనాలను కొనుగోలు రాదు. ఎందుకంటే అలా కొనుక్కున్నట్టయితే సూర్యగ్రహణం ఎఫెక్ట్ వీరిపై భారీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలను దూరంగా ఉంచడం మంచిది. అలాగే ఈ సమయంలో వీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలం కావు. పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ సమయంలో ఎవరికి మీరు షూరిటీ సంతకాలు అలాంటివి చేయరాదు. ఏదైనా సంస్థలో కానీ, ఇంటిపై కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు కానీ 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేస్తే, వీలైనంత అనుభవజ్ఞుల సలహాలను కూడా తీసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ధనుస్సు రాశి వారు సూర్యగ్రహణం ఎఫెక్ట్ నుండి తప్పించుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ప్రతి నిత్యము శివారాధన చేయాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. వీరిపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. అలాగే ప్రతినిత్యము ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని నమస్కరించుకుని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి. ముఖ్యంగా వీరు అనుకున్నటువంటి గ్రహదోషాలన్నీ తొలగడం కొరకు కుబేర కంకణాన్ని ధరించాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయాలి. శనివారం రోజున శనిదేవుని పూజించే బెల్లము, నువ్వులు దానం ఇవ్వాలి. వీలైతే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లల వంటి వారికి తోచినటువంటి సహాయం చేయడం ద్వారా, అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు, నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగిస్తే వీరి జీవితంలో అంతా శుభమే కలుగుతుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారు గ్రహణ ఎఫెక్ట్తో జీవితంలో ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, వీరి జీవితంలో పరిస్థితులు ఎలా తలకిందులు కాబోతున్నాయి, అలాగే వీరికి గ్రహణ ఎఫెక్ట్తో జీవితంలో భారీగా పొందే ఊహించని మార్పులు ఏమిటి, అదేవిధంగా ఈ గ్రహణ ఎఫెక్ట్ నుండి తప్పించుకోవడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.